వాగర్ధావ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం 2025 జనవరి నెలలో మొట్టమొదటి నెలలో మనం ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి అయితే ఈ వీడియోని మొదలు పెట్టుకుందాం. అట్లానే మీలో ఎవరికైనా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు మెసేజ్ పెట్టవలసిందిగా కోరుతున్నాను. అట్లానే ముఖ్యంగా ఈ యొక్క మాసంలో శని, గురువు, కేతువు అట్లానే రాహువు ఈ 4 గ్రహాలు వారి స్వస్థానాల్లో అంటే పూర్వం నుంచి ఎక్కడైతే ఉన్నారో ఆ స్థానంలోనే ఉండడం జరిగింది. శని వచ్చేసరికేమో తన లగ్నమైన కుంభంలో, తర్వాత రాహు వచ్చేసరికేమో మీనంలో, గురువు వచ్చేసరికేమో వృషభంలో, అట్లనే కేతు వచ్చేసరికేమో కన్యలో ఉండడం జరిగింది. అట్లానే శుక్రుడు వచ్చేసరికేమో తన మిత్రక్షేత్రమైన ఈ యొక్క కుంభరాశిలో ఉండడం, అట్లానే రవి వచ్చేసరికేమో ధనుస్సులో, బుధుడు కూడా ధనుస్సులో ఈ యొక్క మాసంలో ఈ యొక్క గ్రహాల సంచారం జరుగుతుంది. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క జనవరి నెలలో 25 జనవరి నెలలో ఏ విధంగా ఉందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీనరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశికి చూసినట్టయితే ముఖ్యంగా లగ్నంలో రాహువు, ఎప్పుడైతే లగ్నంలో రాహు ఉంటాడో సప్తమంలో కేతు ఉంటాడు. ఇక్కడ కొంత దంపతులకి అంత అనుకూలమైన వాతావరణం లేదని చెప్పాలన్నమాట. కొంత దంపతులకి చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత చూసినట్టయితే అట్లనే సంతానపరంగా కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరంటే సంతానపరంగా కూడా వారికి కొంత అనుకూలత లేదనే చెప్పాలి. ఎందుకంటే లగ్నాధిపతి గురువు తృతీయంలో ఉండడం అంత అనుకూలమైన వాతావరణాన్ని అయితే ఇవ్వడు. సంతానపరంగా ఇబ్బందులు, కొంత దంపతులకి ఇబ్బందులు ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత చూసినట్టయితే వీరికి ముఖ్యంగా వ్యయంలో శని ఉన్నాడు, ఏలినాటి శని. మీనరాశి వారికి ఏలినాటి శని ఈ 2025లో మార్చి 30వ తారీఖు నుంచి శని లగ్నంలో కూడా వస్తున్నాడు. అంటే లగ్నంలో 2వ దశ మొదలవుతుంది. ఏలినాటి శని లగ్నంలోకి వస్తే 2వ దశ మొదలవుతుంది. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఆరోగ్యపరంగా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అట్లనే కొంత మానసిక ఇబ్బందులు, వీటి పరంగా మీరు చాలా జాగ్రత్త తీసుకోవడం, కుటుంబ పరంగా ఇబ్బందులు, వృత్తిపరంగా ఇబ్బందులు. కాబట్టి కొంత ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత చాలా ముఖ్యం అన్నమాట. వీరికి వ్యయంలోనే శుక్రుడు కూడా ఉన్నాడు. ఎప్పుడైతే వ్యయంలో శుక్రుడు ఉంటాడో కొంత ధనపరంగా ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆయన ఎప్పుడైతే శనితో కలుస్తున్నాడో శుక్రుడు కూడా ఇక్కడ ధనపరంగా ఖర్చులను ఎక్కువ చేస్తూ ఉంటాడు. అట్లనే హెల్త్ విషయంలో కూడా కొంత ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఇక్కడ ఉంది. కాబట్టి ఈ మాసంలో కొంత జాగ్రత్త తీసుకోండి. ఆ తర్వాత చూసినట్టయితే వీరికి తృతీయంలో గురువు చెప్పుకున్నాం. ఆ తర్వాత చూసినట్టయితే వీరికి పంచమంలో కుజుడు నీచబడిపోయాడు. పంచమంలో కుజుడు సంతానపరంగా ఇబ్బందులు, హెల్త్ ఇష్యూస్, విద్యార్థులకి ముఖ్యంగా కొంత వారు చదువుకున్న విద్యకు తగ్గట్టుగా ఉద్యోగం రాకపోవడం, అట్లనే కొంత మీకు ఏదైనా ఎగ్జామ్ జరిగితే అందులో మార్కులు రాకపోవడం, సరైన మార్కులు రాకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ పంచమంలో నీచలో ఉన్న కుజుడు చేస్తుంటాడు సంతానపరంగా ఇబ్బందులు. ఆ తర్వాత చూసినట్టయితే వీరికి సప్తమంలో కేతు, ఇందా చెప్పుకున్న సప్తమంలో కూడా కేతు అంత అనుకూలించడు అని. ఆ తర్వాత చూసినట్టయితే వీరికి దశమంలో రవి, బుధులు. ఇక్కడ ఈ మాసంలో వీరి చక్కగా రవి, బుధుడు చక్కగా కాపాడుతున్నారని చెప్పాలన్నమాట. చక్కగా ఎప్పుడైతే వృత్తిలో చక్కగా రవి ఉంటాడో మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు. ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి మంచి మాసం ఈ జనవరి నెల అని చెప్పచ్చు. ఎందుకయ్యా అంటే చక్కగా రవి ఇక్కడ చక్కటి ఉద్యోగాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనతో కలిసి ఉన్న బుధుడు కూడా వ్యాపార పరంగా, వృత్తిపరంగా చక్కటి లాభాలను ఇచ్చే అవకాశం చాలా ఉందన్నమాట. కాబట్టి జనవరిలో 2025 జనవరిలో మీనరాశి వారికి చూసినట్టయితే రవి, బుధులు చక్కటి అనుగ్రహాన్ని ఇస్తున్నారు. ఈ 2 గ్రహాల అనుకూలత ఈ యొక్క మీనరాశి వారికి ఎంతో ఉంది. కాబట్టి చక్కగా వీరు మీనరాశి వారు ఈ మాసంలో అంత అనుకూలమైన వాతావరణం అయితే లేదు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లానే మీనరాశి వాళ్ళు ఎవరంటే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అట్లనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిహారానికి వస్తే కనుక ముఖ్యంగా వీరికి లగ్నాధిపతి గురువు తృతీయంలో ఉన్నాడు. కాబట్టి వీరు ఎంత గురువుకి ఆరాధన చేస్తే అంత మంచిది. చక్కగా వీరు దత్తాత్రేయ స్వామికి ఆరాధన చేసుకోవడం చాలా ఉత్తమం. ఆ తర్వాత చూసినట్టయితే వీరికి వ్యయంలో శని, ఏలినాటి శని చెప్పుకున్నాం కదా. చక్కగా ఏలినాటి శనిలో ఉన్నప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి.
చక్కగా శనీశ్వరుడికి ఆరాధన చేయాలి. ఎట్లా అయితే మనం శనికి చక్కగా తైలాభిషేకం, పరమేశ్వరుడికి చక్కగా స్వామివారికి అభిషేకం, అట్లానే మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి చక్కగా అక్కడ శివ ప్రదక్షిణ, శివాలయానికి ప్రదక్షిణ, అట్లానే చక్కగా శనీశ్వరుడికి జపము, హోమము, శాంతి, దానము ఇవన్నీ చక్కగా చేసుకోవడం వల్ల శనీశ్వరుడి అనుగ్రహం చక్కగా ఈ యొక్క మీనరాశి వారికి ఉంటుంది. ఈ యొక్క ఏలినాటి శని దోషం నుంచి కొంతవరకు బయటపడే అవకాశం కూడా ఈ శని ఆరాధన, శివారాధన చేయడం వల్ల చక్కగా ఉంటుంది. కాబట్టి మీనరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో ఒక లైక్ చేయండి. అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లానే ఇక ఈ వీడియో ఇంతేనండి. సెలవు, నమస్కారం.